హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఎప్పుడు చేసుకునే పులిహోరలు, బిర్యానీలు బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి సింపుల్‌గా అప్పటికప్పుడు అయిపోయే హై ప్రోటీన్ రైస్ రెసిపీని చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. అంతేకాకుండా ఈ రైస్‌ని వారానికి ఒక్కసారి తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన విటమిన్స్ కూడా అందుతాయి. ఈ రైస్‌ని లంచ్ బాక్స్ రెసిపీ లాగే కాకుండా దేవునికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. మరి ఎన్నో పోషకాలు కలిగిన ఈ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్‌ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్‌ని పెట్టుకొని, అందులోకి 2 టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకొని, మంటను లో ఫ్లేమ్‌లో ఉంచుకొని, ఈ మినపప్పును కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మినపప్పు ఇలా కొద్దిగా రంగు మారుతున్నప్పుడు, ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును వేసుకోవాలి. రైస్ రెసిపీలోకి చేసే ఈ పొడిలోకి పచ్చిశనగపప్పును కాకుండా ఇలా ఒకసారి పుట్నాల పప్పుతో చేయండి. పుట్నాల పప్పులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. అలాగే ఇలా పుట్నాల పప్పు వేసి చేయడం వల్ల ఈ పొడికి చాలా మంచి రుచి అనేది వస్తుంది. ఈ పుట్నాల పప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే 10-12 వరకు మిరియాలను కూడా వేసుకోండి. ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చు. కానీ పొడి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఇలా ఎండు కొబ్బరి ముక్కలనే వేసుకోండి. మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నట్లయితే పచ్చి కొబ్బరిని ఉపయోగించినా కూడా పర్వాలేదు. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు నువ్వులను కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఈ నువ్వులను కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొడిని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిలవ ఉంటుంది కాబట్టి దినుసులన్నీ మాడిపోకుండా నిదానంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. నువ్వులు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, 10-12 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోండి. పొడి మంచి రంగులోకి రావడానికి నేను మామూలు మిరపకాయలతో పాటుగా కొద్దిగా కాశ్మీరీ చిల్లీని కూడా వేశాను. మీరు పూర్తిగా మామూలు మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. చింతపండు, కరివేపాకులో ఉండే తడంతా పోయి కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దినుసులన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్‌లో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసినట్లయితే నువ్వుల నుండి నూనె అనేది వచ్చి పొడి అంతా ముద్దగా తయారవుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకొని మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం కోర్స్‌గా ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుంటే ఈ పొడి బయటే నెల వరకు నిలవ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మరొక నెల రోజులు ఎక్కువే నిలవ ఉంటుంది. మరి ఈ పొడితోటి రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అందుకోసం స్టవ్ మీద ప్యాన్‌ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు పల్లీలను వేసుకొని మంటను లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ పల్లీలు కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. ఈ ఆవాలు కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు బాగా ఫ్రై అయ్యి పల్లీలు రంగు మారుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. పోపులో మాత్రం శనగపప్పునే వేసుకోండి. ఇక్కడ పుట్నాల పప్పు వేసినట్లయితే మనం ఫ్రై చేసినప్పటికీ రైస్‌తో కలిసిన తర్వాత పుట్నాల పప్పు అయితే మెత్తగా అయిపోతుంది. కనుక ఇక్కడ శనగపప్పునే వేసుకోండి. ఈ శనగపప్పు, మినపప్పు కూడా సగం ఫ్రై అయిన తర్వాత 10-12 వరకు జీడిపప్పు పలుకులను వేసుకోండి. ఈ జీడిపప్పుతో సహా అన్నీ కూడా మంచి రంగులోకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. తరువాత మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఇందులోకి ముందుగా ఉడికించుకొని ఉంచుకున్న 2 కప్పుల రైస్‌ని వేసుకోవాలి. మెజర్‌మెంట్ కప్‌తో చూసినట్లయితే ఈ రైస్ 3-3.5 కప్పుల వరకు ఉంటుంది. తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని 4-5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ పొడిలోని ఫ్లేవర్స్ అన్నీ రైస్‌కి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని
ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొత్తిమీర పూర్తిగా ఆప్షనల్ అండి. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. ముందుగా చూపించిన పొడి రెడీగా ఉన్నట్లయితే ఈ రైస్‌ని ప్రిపేర్ చేయడానికి 10 నిమిషాల కంటే టైం పట్టదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్ రెసిపీ కింద దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. నువ్వులు, పుట్నాల పప్పులో కాల్షియం అలాగే శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఈ దినుసులతో చేసిన ఈ పొడిని రైస్‌తో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఎంతో సింపుల్‌గా అయిపోయే ఈ రైస్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.